పూరా లోకల్. జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారిన చిన్నారి హితీక్ష మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 48 గంటల్లోగానే నిందితురాలను పట్టుకున్నప్పటికీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ పూర్తి విచారణ తర్వాత చిన్నారి స్వంత చిన్నమ్మ అయిన మమతను హంతకురాలుగా తేల్చారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను రిమాండ్లో ఉంచారు. విచారణ అనంతరం చాలా ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయాలన్నీ బయటపడ్డట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన చిన్నారి హత్యకు సంబంధించిన అప్డేట్ చూసే ముందు మీరు చూస్తున్నారు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన ఆదర్శ్ నగర్లో ఉంటున్న చిన్నారి హితీక్షను అత్యంత కర్కశంగా క్రూరంగా చంపిన మమత ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. సాయంత్రము మెజిస్ట్రేట్ ముందు ఆమెను హాజరుపరిచి రిమాండ్కు పంపడం జరిగింది. భారతీయ సంహిత అని బిఎన్ఎస్ చట్టం ప్రకారం 103(c)(1) సెక్షన్ ప్రకారం ఆమెను మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో ఇది IPC 302 ఉండే. ప్రస్తుతం ఈమె పోలీసులు రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయాలన్నీ బయటపడుతూ వచ్చాయి. కేవలం తనను చులకగా చూస్తున్నారు, తనకు విలువ లేదు కుటుంబంలో అని కక్ష పెంచుకొని తోటి కోడలు నవీనకు వ్యతిరేకమైన ఒక భావాన్ని పెంచుకొని కేవలం ఆమె మీద తోటి కోడల మీద పగను సాధించడం కోసమే చిన్నారిని చిదిమేసింది ఆమె. ఇదంతా పోలీస్ విచారణలో తేలింది. అయితే ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజుల కింద ఈ సదర్ హంతకురాలు మమత ఆన్లైన్ గేమ్స్ ఆడి బిట్కాయిన్లో పెట్టుబడులు పెట్టి దాదాపు 30 లక్షల వరకు పోగొట్టుకున్నది. ఆ అంశంపైనే కుటుంబంలో చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మమతను ఇంటిలో చాలామంది ఆమెను చులకన చూడడం జరిగిందని ఆ ఒక్క కారణంతోనే నేను తన తోటి కోడల్ని ఆమెను ఎట్టి పరిస్థితుల్లో మానసికంగా హింసించాలని తలుసుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఈ దురాఘాతానికి పాల్పడ్డట్టు చెప్పేది. అయితే మరో విషయం కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మొదటి హత్యతోని తాను దొరకకపోతే రెండో హత్యగా హితీక్ష అంటే నవీన రెండో సంతానమైనటువంటి కొడుకును కూడా చంపేద్దామనే ఒక ఆలోచన ఉన్నట్టు కూడా తన క్రిమినల్ బ్రెయిన్ను పోలీసుల ముందు విప్పినట్టు తెలుస్తోంది. మొత్తంగా మానవ సంబంధాలు చూస్తే చాలా క్రూరంగా మారిపోయాయి. తల్లి మీద కోపము కూతురు మీద తెలుసుకోవడం జరిగింది. ఇదంతా జరిగిన క్షణంలో కూతురి మరణాన్ని చేదు వార్తను విన్న హితీక్ష తండ్రి రామ్ గల్ఫ్ నుంచి వచ్చాడు. అయితే అతనితో రావాల్సిన తమ్ముడు లక్ష్మణ్ ఈ మమత భర్త రాలేకపోయాడు అంత్యక్రియలకి. ఎందుకంటే భార్య చేసిన దురాఘాతానికి ఇంత క్రూరం పనికి అతను మొహం చూపడలేకే రాలేదని చెప్తున్నట్టు పరిస్థితి. స్థానికంగా మాత్రం మమత చేసిన కిరాతకమైన చర్యను పోలీసులతో పాటు స్థానికులు కూడా చాలా ఆశ్చర్యపోయిన ఘటన. ముక్కుపచ్చలారని చిన్నారి కేవలం కక్షలు కుట్రలకు బలైనట్టు తెలుస్తోంది. అయితే మమత చదువుకుందేం కాదు, MBA చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా స్పెషలైజేషన్ కోర్సు చేసింది, చదువుకుంది. అయినప్పటికీ కూడా కేవలం తనను చులకన చేశారు, చులకన భావాన్ని చూపెడుతున్నారు. కుటుంబంలో తనకు విలువ లేదు, తన పైన ఎలాంటి మర్యాద లేకుండా కనీసం గౌరవించకుండా ఉంటున్నారని కుటుంబం మొత్తం మీద కక్ష పెంచుకొని తోటి కోడలపైన ప్రతాపం చూపించే క్రమంలోనే చిన్నారిని చంపేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విచారణ చేపట్టిన పోలీసులకు ఈమె హత్యకు ఉపయోగించిన కత్తిని తర్వాత కత్తెరను ఊరు బయట ఉన్న దాదాపు అంటే ఈ హత్యా ఘటన నుంచి కిలోమీటర్ బయట పడేసి అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర పడేసినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడైతే పోలీస్ డాగ్ స్క్వాడ్ ఈమెను వాసన చూసి గుర్తుపట్టిందో అక్కడి నుంచి అక్కడికి ఎక్కడైతే ఈ హత్యకు ఉపయోగించిన వస్తువులు కత్తితో పాటు చీర కూడా అప్పటికే బ్లడ్ పడ్డ చీరను కూడా మార్చుకున్నట్టుంది. ఇవన్నీ కూడా అక్కడ సేకరించడం జరిగింది. మెజిస్ట్రేట్ ముందు పూర్తి ఆధారాలను సబ్మిట్ చేసిన పోలీసులు ఈమె ప్రస్తుతం రిమాండ్లో ఉంది. మొత్తంగా చూస్తే ఒక మనిషిని చులకన భావాన్ని చూస్తే ఎలాంటి ద్వేషాన్ని పెంచుకుంటారు, ఎలాంటి ఏహ్యభావాన్ని పెంచుకుంటారు ఈ కుటుంబంలో చాలా ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక చిన్నారి అని చూడకుండా ఒక కూతురు అయినటువంటి చిన్నారిని చంపేయడమే కాకుండా ఒకవేళ ఇంకా తన పగ తీరని పక్షంలో తాను ఒక నేరస్తురాలుగా దొరకని పక్షంలో మళ్ళీ అదే కుటుంబంలో ఇంకో నేరానికి
పాల్పడే అవకాశం ఉందని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసుల విచారణ ఆమె చెప్పడానికి తెలుస్తుంది. అంటే బేసిక్గా చూస్తే పోలీసులు అతి తొందరగా ఈ నేరాన్ని దొరకబట్టి ఈ కేసును ఛేదించినప్పటికీ కూడా మమతకు సంబంధించి ఆమె మెంటాలిటీ మాత్రం ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినంత క్రూరత్వంగా మారడానికి కారణం కుటుంబ సభ్యులే అని తెలుస్తోంది. మొత్తంగా ఒక కక్షకు ఒక కుటుంబం పూర్తిగా సఫర్ అవుతున్న పరిస్థితి. ఇటు స్థానికులు కూడా చాలామంది ఈ కేసు పైన బాధపడుతున్న పరిస్థితి. ఈ కుటుంబంలో మాత్రం అందరూ గుండెలు అవిసిపోయేలా ఏడుస్తున్నారు చిన్నారి మరణం పట్ల. ఇప్పటితో ఈ హత్య ఆగింది. ఒకవేళ ఈ హత్య కనుక ఈ నేరస్తురాలు మమత పట్టుబడకపోతే ఇంకా మరో నేరం జరిగేదని చెప్పి కూడా పోలీస్ వ్యాఖ్యలు చెప్పడం. మొత్తంగా చూడొచ్చు, ఇది మమత ప్రస్తుతం కటకట లెక్క పెడుతుంది. భర్త కూడా మొహం చాటేశాడు, మొహం చూపటలేక అతను గల్ఫ్ నుంచి రాలేదు. ఓవైపు అన్నదమ్ములు ఇద్దరు రామ్ లక్ష్మణులు కవల సోదరులు అయినప్పటికీ కూడా తన అన్న కూతురును తన భార్యనే చంపిందనే ఒక ఘాటు అంటే చేదు నిధాన్ని జీర్ణించుకొని లక్ష్మణ్ గల్ఫ్ నుంచి రాలేదని తెలుస్తుంది. మొత్తంగా ఒక కక్షపూరితమైన ఆలోచన, ఒక క్రూరమైన ఆలోచన, ఒక సామాన్యమైన మహిళ ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. చూస్తూనే ఉండండి ఊరా లోకల్ న్యూస్.